నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. సర్కార్పై సిగమూగిన తెలంగాణ, ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, రేవంత్ ప్రభుత్వంపై పెల్లుబీగిన జనాగ్రహం. ట్రిపుల్ R అలైన్మెంట్పై చోటుప్పల్లో ధర్నాలు, ఆదిలాబాద్లో కలెక్టరేట్ కాళ్ళు పట్టుకున్న పత్తి రైతులు, మాఫీ, రైతు భరోసా కోసం దద్దరిల్లిన గద్వాల, రాజధానిలో కానిస్టేబుళ్ల భార్యల ఆందోళన ఉద్రిక్తం. బ్యాక్లాగ్ పోస్టుల కోసం గురుకుల అభ్యర్థులు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల ఆందోళనలు, నష్కల్ నుంచి వెళ్లే గూడ్స్ రైల్వే లైన్కు భూములు ఇచ్చేది లేదని హనుమకొండ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు అంటూ హెడ్లైన్ చూడొచ్చు. బ్యాక్లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జ్యోతిబాపులే ప్రజాభవన్లో గురుకుల టీచర్స్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. మెరిట్ ప్రకారం అర్హులతో పోస్టులు భర్తీ చేయాలని నినాదాలు చేశారు అంటూ ఈ ఫోటోలో మనం చూడొచ్చు. అలాగే సచివాలయం ముందు ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలంటూ సచివాలయం ముందు ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్ల భార్యలను లాక్కెళ్తున్న పోలీసులు అని మరో ఫోటో చూడొచ్చు. ఇక కలెక్టర్ ముందు తేమ పేరిట పత్తి కొనుగోలును నిరాకరించవద్దని ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ వద్ద కలెక్టర్ రాజర్షి షాను అడ్డుకొని పత్తి కొనుగోలు చేయాలని కాళ్ళు మొక్కుతున్న రైతులను ఇక్కడ మరి ఇంకో ఫోటోలో చూడవచ్చు. ఇక ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి ఇలాకా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో శుక్రవారం నిర్వహించిన అభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. మరోవైపు ట్రిపుల్ R కొత్త అలైన్మెంట్ నిర్వాసితులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ 65వ జాతీయ రహదారిపై రాస్తా రోకో చేశారు. గూడ్స్ రైల్వే లైన్ కోసం భూమిలు ఇచ్చేది లేదని హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో రైతులు ధర్నా చేశారు. పంట నష్ట పరిహారం కోసం కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూర్లో రైతులు ధర్నాకు దిగారు. రుణమాఫీ, రైతు భరోసా కోసం గద్వాల కలెక్టరేట్ ఎదుట అన్నదాతలు ధర్నాతో హోరెత్తిచ్చారు. సెలవులు ఇవ్వకుండా తమ భర్తలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, కొండాపూర్లో 8వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది భార్యలు తమ పిల్లలతో కలిసి ఆందోళనలతో దిగారు అంటూ వివిధ ఆందోళనల గురించి నమస్తే తెలంగాణ అయితే తమ హెడ్లైన్గా ప్రస్తావించింది. మరొక వార్త హెడ్లైన్ చూసినట్లయితే, రేవంత్ బంటును తరిమిన రైతులు, సీఎం ఇలాకా కొడంగల్లో దంగల్, ఫార్మా బాధిత అన్నదాతుల యుద్ధబేరి. ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మసీ కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా దురుసుగా మాట్లాడిన పంచాయతీ ఆఫీసులో దాక్కున్న కాంగ్రెస్ నేత శేఖర్పై దాడికి యత్నిస్తున్న వారిని నిలువరిస్తున్న ఫోటోలు అంటూ ఇన్సెట్లో ఫోటో చూడొచ్చు. మరి సీఎం రేవంత్తో శేఖర్ భూములను తీసుకోవద్దని రేవంత్ అనుచరుడికి గిరిజనుల విన్నపం ఇవ్వకుంటే సర్కారే గుంజుకుంటుందని శేఖర్ దురుసు వ్యాఖ్యలు. కారులోంచి దించి మరీ కర్రలతో దాడి చేసిన మహిళలు, రైతులు ప్రాణభయంతో పంచాయతీ ఆఫీసులోకి పరుగులు తీసిన శేఖర్ పోలీసుల రక్షణలో 5 గంటల గదిలోనే కాంగ్రెస్ మండల అధ్యక్షుడు. తలుపుల ధ్వంసానికి యత్నం, రంగంలోకి అదనపు కలెక్టర్, ఎస్పీ. రైతుల దెబ్బలకు లఘుచర్యలో ఆగిపోయిన ప్రజాభిప్రాయ సేకరణ అంటూ వార్తను చూడొచ్చు. అది సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. సీఎంకు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ నేత. అందున కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు తమ భూములు తీసుకోవద్దంటూ వేడుకున్న గిరిజన రైతుల ముందు అధికార దర్పాన్ని ప్రదర్శించారు. మీరు ఇవ్వకున్నా ప్రభుత్వం గింజుకుంటుంది అని బెదిరిస్తూ దుర్భాషలాడాడు. దీంతో కడుపు మండిన గిరిజన రైతులు కన్నెర్ర చేశారు. గిరిజన మహిళలు చెంగులు చెక్కి కర్రలతో సదరు కాంగ్రెస్ నేతలను ఉరికించి కొట్టారు. అతడు కారును ధ్వంసం చేయడంతో పాటు అందులోంచి దించి 2 చెంపలు చెల్లుమనిపించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని రోతిబండ తండాలో జరిగింది అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. మరొక వార్త చూసినట్లయితే, లై డిటెక్టర్ టెస్టుకు వచ్చే దమ్ముందా రేవంత్?
ఫోన్ ట్యాపింగ్పై కెమెరా ముందుకు చర్చిద్దాం. మంత్రుల ఫోన్లు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, అది నిజమా కాదా చెప్పాలి. 50 లక్షలతో దొరికినోళ్లను ఏమనాలి. 300 రోజులైనాగాలో కాంగ్రెస్ గ్యారంటీలు. ఆయారాం గాయారాం సంస్కృతి కాంగ్రెస్ది. ప్రజల మనసు తిరిగి గెలుచుకుంటాం. తెలంగాణ భవిష్యత్తు కోసమే కేసీఆర్ ఆరాటం. ఏబీపీ న్యూస్ సదరన్ సమ్మిట్లో కేటీఆర్ వ్యాఖ్యలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక తుస్సుమన్న బాంబులు నన్నేం చేస్తాయి, ఒరిజినల్ బాంబులకే భయపడలేదు, చావుకైనా తెగించి కొట్లాడతాం, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, మేమొచ్చాక మెత్తితో సహా తిరిగిస్తామంటూ కేటీఆర్ ఫైర్. ఇదిలా ఉంటే కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ఇకపై కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, మీడియా ఆ వ్యాఖ్యలను తక్షణమే తొలగించాలి. పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు ఆదేశం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వ్యతిరేకంగా మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై కొండా సురేఖ నోటికి వచ్చినట్టు మాట్లాడరాదని, ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టు మంత్రి కొండా సురేఖను ఆదేశించింది. పరువు ప్రతిష్టలు కలిగిన కేటీఆర్పై మరొకసారి నిందారోపణలు చేయడం మంచిది కాదని పేర్కొంది. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్ట దావాలో 25వ అదనపు చీఫ్ జడ్జి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు అక్టోబర్ 2న మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని, ఆ ప్రసంగాన్ని ప్రసారం చేసిన టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్బుక్, గూగుల్ పత్రికల్లో ప్రచురితమైన కథనాలను, సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తల్ని తిరిగి ప్రసారం చేయరాదని, ప్రచురించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓ మహిళా మంత్రి వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించి తీవ్ర హెచ్చరికలతో ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాలకు వ్యతిరేకంగా 6 ఉత్తర్వుల ప్రతులను కోర్టు జారీ చేసింది. ఇలాంటి అనుచిత వార్తల వల్ల సమాజంలో చెడు ప్రభావం కలిగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం దావాకు కోర్టు ఫీజుగా ₹1 బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతా నుండి కోర్టుకు ఆన్లైన్ ద్వారా కేటీఆర్ చెల్లించారు. కొండా సురేఖతో పాటు పత్రికా సంస్థలు, ప్రముఖ టీవీ ఛానళ్ల యజమానులకు కలిపి మొత్తం 15 మందిపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేటీఆర్ పరువు నష్ట దావా వేశారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక దిశ పత్రికలోని వార్తలను చూద్దాం. 98 మందికి జీవిత ఖైదు. 2014లో దళితులపై దాడి, వారి గుడిసెలకు నిప్పు. కర్ణాటకలోని మరకుంబి గ్రామంలో ఘటన. అగ్రవర్ణాలకు చెందిన దోషులకు యావజ్జీవం, దళిత వర్గానికి చెందిన 3 5 ఏళ్ల జైలు. అట్రాసిటీ కేసులో కర్ణాటక కొప్పల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు. వచ్చే నెలాఖరున స్పోర్ట్స్ పాలసీ ముసాయిదా తయారీపై సీఎం దిశానిర్దేశం. నిపుణులు, క్రీడాకారులతో విస్తృత చర్చలు. 10 రోజుల్లో గవర్నింగ్ బాడీ ఫైనలైజేషన్. స్పోర్ట్ వర్సిటీ ఏర్పాటు బిల్లుపై కసరత్తు. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ. సబ్ కమిటీలు సమర్పించిన రిపోర్టులపై చర్చ. పలు ఆర్డినెన్సులు, బిల్లులపైన డీప్ డిస్కషన్. అసెంబ్లీ సెషన్ నిర్వహణపైన స్పష్టతకు వచ్చే ఛాన్స్. ఇక బీఆర్ఎస్లో బాంబుల భయం. మంత్రి పొంగులేటి కామెంట్లతో అలజడి. ఇప్పటికే కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్పై కొనసాగుతున్న విచారణ. విద్యుత్, ఓఆర్ఆర్, టెండర్ల శాఖల అంశాలపైన మరియు భూ కేటాయింపులపై ఐఏఎస్ అమోయ్ కుమార్ను విచారిస్తున్న ఈడీ. కొందరు బీఆర్ఎస్ కీలక నేతలకు ప్రయోజనం చేకూర్చారనే ఆరోపణలు. వారిపై ఏం కేసులున్నాయి? ప్రభుత్వం చేపట్టిన విచారణలు ఏ దశలో ఉన్నాయి? కీలక నేతలను అరెస్టు చేస్తారా? గులాబీ సీనియర్ నేతల మధ్య గుసగుసలు. ఫస్ట్ వికెట్ ఎవరంటూ చర్చ. మాజీ మంత్రుల్లోనూ ఆందోళన. పైకి మాత్రం మేకపోతూ గాంభీర్యం. రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలుతాయంటూ ఇటీవల
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ గులాబీ లీడర్లలో గుబులు రేపుతున్నాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే లోపల మాత్రం తమను అరెస్ట్ చేస్తారేమోనని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆ పార్టీలో ప్రచారం జరుగుతున్నది. వివిధ శాఖలపై ప్రభుత్వం చేపట్టిన విచారణలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు మరి కొందరు లీడర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. దక్షిణాదిపై కేంద్రం చిన్నచూపు. మోడీ హయాంలో నార్త్ సౌత్ డివిజన్ పన్నులు తీసుకుంటున్న చెల్లింపులో అన్యాయం. పార్టీలో చీలికతో ప్రభుత్వాలు ఏర్పాటు, రాజకీయాలు భావోద్వేగాలతో ప్రజల్ని చీల్చే రాజకీయ కుట్ర. గుజరాత్తో ఫ్యూచర్ సిటీ RRR పోటీ. బీజేపీ సబర్మతికి సపోర్టు, మూసీకి వ్యతిరేకం. పటేల్ కన్నా ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు. సదరన్ రైజింగ్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ చర్చించనున్న ఏఐసిసి. 2 రోజుల పాటు పిసిసి చీఫ్ అక్కడే. అగ్రనేతలతో వరుస భేటీలు, పదవులు, ఎన్నికలు, జీవన్ రెడ్డి ఎపిసోడ్పై చర్చ. కేసీ వేణుగోపాల్తో భట్టి సమావేశం. ఇక మరో వార్త చూసినట్లయితే నగరంలోనే ప్రభాకర్ రావు అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చిన ఎస్ఐబి మాజీ చీఫ్. ఆయన ఇక్కడే ఉన్నట్లు పోలీస్ వర్గాల్లో విస్తృత చర్చ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనే A1 నిందితుడు. అరెస్టు చేయొద్దు అన్ని చెప్తానంటున్నది నిజమేనా? మంత్రి పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబుల్లో ఇది మొదటిదా? ప్రభాకర్ రావు దేశంలో ఎక్కడ ల్యాండ్ అయినా పట్టేస్తాం. నగరంలో ఉన్నాడనే ప్రచారం నిజం కాదు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్. ఇక మరొక వార్త, ఏం పిక్కుంటావో పిక్కో, ఒరిజినల్ బాంబులకే భయపడేది లేదు. తుస్సు బాంబులను పట్టించుకోం. జైలుకు పంపుతానంటే పంపించు, మళ్ళీ వచ్చే మా ప్రభుత్వమే, అప్పుడు చూసుకుంటామంటున్న కేటీఆర్. ప్రాణహితలో 750 కోట్లు వృధా. 3 బ్యారేజీలకు DPRకు మించి అంచనా వ్యయం. ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఆమోదం. 2019 నుండి బ్యారేజీల లోపాలు బహిర్గతం. కమిషన్తో రిటైర్డ్ ఇన్ సి నల్లా వెంకటేశ్వర్లు. సిఈ నిర్ణయంతో డ్రాయింగ్ డిజైన్లో మార్పులు. పిల్లర్లు కుంగుబాటుతో డిజైన్కు సంబంధం లేదు. డిజైనింగ్ చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ వెల్లడి. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే సోనియా అల్లుడి కోసమే మూసీ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే ఇది ఖరీదైన స్కామ్. పునర్జీవమా, సుందరీకరణ? సీఎంకే క్లారిటీ లేదు. 6 గ్యారంటీలను డైవర్ట్ చేసేందుకే మూసీ హైడ్రా డ్రామాలు, కేసులు, జైల్లో మాకేం కొత్త కాదు అంటున్న బండి సంజయ్. రేవంత్ రెడ్డి బస్తీల్లోకి రావాలి, ఆయన సెక్యూరిటీకి మాది గ్యారంటీ అంటున్న కిషన్ రెడ్డి. రేవంత్ ఖబర్దార్, ఈ ప్రయత్నాన్ని మానుకో అంటున్న ఈటల రాజేందర్. లంకె బిందెలు మూసీలో ఉన్నాయా అంటున్న ఏలటి మహేశ్వర్ రెడ్డి. మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదని, సోనియా గాంధీ అల్లుడి కోసమే చేస్తున్నారని, ప్రపంచంలో ఇది ఖరీదైన స్కామ్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మూసీ బాధితులకు అండగా ఇందిరా పార్క్ వద్ద బీజేపీ శుక్రవారం మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న మూసీ సుందరీకరణ అని అన్నాడు, ఇప్పుడు పునర్జీవం అంటున్నాడని, అసలు ఏమనాలో ఆయనకే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలను డైవర్ట్ చేసేందుకే రేవంత్ మూసీ హైడ్రామాలు ఆడుతున్నారని అన్నారు. సబర్మతి, నయామి, గంగా ప్రాజెక్టులు వేల కోట్లతో కంప్లీట్ అయ్యాయని, మూసీకి 1,50,000 కోట్లు ఎలా అవుతాయని నిలదీశారు. మరొక హెడ్లైన్, 1000 కోట్ల భూదందాలో అమోయ్ పేరు. 30 అన్నారం, 74 ఎకరాలపై ఏకపక్ష నిర్ణయాలు. అక్రమంగా రికార్డుల్లో మార్పులు. 800 ప్లాట్ల స్థలానికి పాస్బుక్స్. ఈడీకి ఫిర్యాదు చేసిన మధురానగర్ ఫ్లాట్ యజమానులు. ప్రలోభాల వెనుక ఎవరి ప్రమేయం? భూముల బదలాయింపులో ఎవరికి వారి వాటాలు? అమోయ్పై ఈడీ ప్రశ్నల వర్షం. త్వరలో అరెస్టు చేయొచ్చంటూ ఊహాగానాలు.
ఇక రిపీట్ కావద్దు, మంత్రి కొండా సురేఖకు సిటీ కోర్టు హెచ్చరిక. భవిష్యత్తులోనూ అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్. సోషల్ మీడియాలో వీడియోలు తీసేయాలని ఆదేశం. కేటీఆర్ పరువు నష్టం పిటిషన్పై తదుపరి విచారణ 11కు వాయిదా. ఎస్జిటిలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు లేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటు హక్కు కల్పించారని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం. ఆందోళనలో సెకండరీ గ్రేడ్ టీచర్స్. ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం ఉండాలి. బెటాలియన్ కానిస్టేబుల్ భార్యల డిమాండ్. సచివాలయ ముట్టడికి యత్నం. పలువురి అరెస్ట్. పోలీస్ స్టేషన్కు తరలింపు అంటూ వార్తను చూడొచ్చు. కలెక్టర్ కాళ్ళు మొక్కుతున్న రైతు. పత్తికి మద్దతు ధర కల్పించాలని వేడుకోలు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఘటన. కొత్తగా 19 యూడిఏల ఏర్పాటు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు అంటూ ఇంకో వార్త చూడొచ్చు. ఇక పద్మశ్రీ గుస్సాడి కనకరాజు ఇక లేరు. నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి. మంత్రి సీతక్క సంతాపం. ఇవి ఈనాటి దిశ వార్తక పత్రికల్లోని కొన్ని ముఖ్య వార్తలు. ఇప్పుడు వెలుగు దినపత్రికలోని వార్తలు చూద్దాం. కొత్తగా 13 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు. ప్రస్తుతం ఉన్న 6 అథారిటీల పరిధి జిల్లా మొత్తానికి విస్తరణ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా 13 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే మరో 6 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను పరిధిని జిల్లాల మొత్తానికి విస్తరించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటైన 13 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్, కాగజ్ నగర్, కామారెడ్డి, కొత్తగూడెం, మహబూబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు జిల్లా, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి ఉన్నాయి అంటూ ఒక వార్తను హెడ్లైన్గా చూడొచ్చు. ఇక మరో హెడ్లైన్ చూసినట్లయితే నేడు కేబినెట్ భేటీ. కొత్త రెవెన్యూ ముసాయిదాకు ఆమోదం తెలిపే ఛాన్స్. ఉద్యోగులకు డిఏ, హైడ్రాకు మరిన్ని అధికారాలపై చర్చ. మూసి నిర్వాసితులకు ప్లాట్లు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం. రాష్ట్ర కేబినెట్ భేటీ శనివారం జరుగుతున్నది. సెక్రటేరియట్లో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదముద్ర వేయడంతో పాటు గ్రామాల్లో రెవెన్యూ ఆఫీసర్ల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాల కల్పన, మూసి నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్లు కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు చర్చ జరుగుతున్నది. దీంతోపాటు ఇందిరమ్మ కమిటీలు, కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి విధానాలపైన చర్చించే క్లారిటీ ఇస్తారని తెలుస్తున్నది. ఉద్యోగ సంఘాల జేసీ నేతలతో శుక్రవారం సీఎం భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన పెండింగ్ డిఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇక గత ప్రభుత్వం తెచ్చిన ధరణి స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్గా తీసుకొస్తామని సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదాను ఆమోదించనున్నట్లు సమాచారం. దీంతోపాటు గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది అంటూ వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త చూసినట్టయితే లడాఖ్లో భారత్ చైనా బలగాలు వెనక్కి. తూర్పు లడాఖ్లోని డోమ్చెక్, డెప్పాంగ్ ప్రాంతాల నుండి భారత్ చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 29 నాటికి ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉందని ఇండియన్ ఆర్మీ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి అంటూ ఒక వార్త చూడొచ్చు. గుస్సాడి కనకరాజు ఇక లేరు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయికి చెందిన గుస్సాడి కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు 94 వయసు ఇక లేరు. కొంతకాలంగా అస్తమాతో బాధపడుతున్న ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. 100 మందికి డయేరియా. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో డయేరియా ప్రబలింది. గ్రామంలోని పలు కాలనీల్లో 2 రోజుల్లో 100 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం రాత్రి 2 చనిపోయారు అంటూ ఒక వార్తను చూడొచ్చు.
ఇక మరొక వార్తలోకి వెళ్ళినట్లయితే జీవో 317ను సవరించాలి. సర్కారుకు ఉద్యోగ జేఏసీ నేతల విజ్ఞప్తి. నష్టపోయిన ప్రతి ఉద్యోగికి న్యాయం చేయాలి. స్థానికతను పరిగణలోకి తీసుకొని సర్దుబాటు చేయాలని వినతి. సిఎస్ను కలిసి వినతి పత్రం అందజేస్తున్న నేతలు. మెయిన్ హెడ్లైన్, సౌత్ స్టేట్పై కేంద్రం వివక్ష. ఎన్డీఏ సర్కారు తీవ్ర అన్యాయం చేస్తున్నది అంటున్న సీఎం రేవంత్. మేం సంపద సృష్టిస్తుంటే ఆ సొమ్మును నార్త్ స్టేట్కు పంచుతున్నది. జీడిపిలో సౌత్ వాటా 30% ఉంటే 16% జనాభా లెక్కన నిధులేంది. తెలంగాణ చెల్లించే ప్రతి రూపాయిలో 40 పైసలే వెనక్కి పన్నుల వాటా ప్రతిపాదికన ఇవ్వాలి. పోరాటానికి సౌత్ స్టేట్ సిద్ధమైతే తాను నాయకత్వం వహిస్తానని వెల్లడి. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ప్రసంగం. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని, సౌత్ స్టేట్ సంపదను సృష్టిస్తుంటే ఆ సొమ్మును నార్త్ స్టేట్స్కు పంచుతూ తీవ్ర అన్యాయం చేస్తున్నదని సీఎం రేవంత్ అన్నారు. జీడిపిలో 30% వాటా ఉన్న రాష్ట్రానిది. దక్షిణాది రాష్ట్రాలకు 16% జనాభా లెక్కన నిధులిస్తున్నారని, తెలంగాణ చెల్లించే ప్రతి రూపాయిలో 40 పైసలే వెనక్కి వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, ఆవశ్యకతపై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఉద్యమించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలని, అవసరమైతే ఆ పోరాటానికి తాను నాయకత్వం వహిస్తానని రేవంత్ అన్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మూసీ పునరుజ్జీవానికి ఎందుకు అడ్డుకుంటున్నారు? మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయో చెప్పాలి. మీరు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోవచ్చు, కానీ మేం మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మీ బీజేపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారు? మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ పురోగతి సాధించి గుజరాత్కు పోటీ ఇవ్వడం ఖాయం. అందువల్లే తెలంగాణను, హైదరాబాదును ఫినిష్ చేయాలని బీజేపీ నేతలు మా ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడంలో అంతర్యం ఏమిటి? రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ను బీజేపీ నేతలు జీర్ణించగలేకపోతున్నారు. మేము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తే వారికి వచ్చిన సమస్య ఏంటి? ఇలాంటి డెవలప్మెంట్ పనులు అడ్డుకుంటే భారత్ $5 ట్రిలియన్ ఎకానమీగా ఎలా ఎదుగుతుంది? వందలాది మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు చూడొచ్చు. ఇక వచ్చే నెలాఖరులోగా స్పోర్ట్స్ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలి అంటున్న సీఎం రేవంత్. స్పోర్ట్స్ వర్సిటీ బిల్లును సాధ్యమైనంత త్వరగా రూపొందించాలి. 2 ఏళ్లలో రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన. పేదల ఇండ్లను కూల్చనీయం, జైలుకు వెళ్లేందుకైనా రెడీ అంటున్న కిషన్ రెడ్డి. మూసీ వద్ద నివసించేందుకు సిద్ధమని వెల్లడి. ప్రజలను డైవర్ట్ చేసేందుకు హైడ్రా, మూసీ డ్రామాలు. బండి సంజయ్ ధర్నా చౌకలో బీజేపీ మహాధర్నా. ఆగం చేసిన స్టాక్ మార్కెట్. ఒక్కరోజే 6 లక్షల కోట్ల సంపద ఆవి. ఈ వారంలో 20 లక్షల కోట్లు ఫట్. స్టాక్ మార్కెట్ మళ్ళీ భారీ నష్టపోయింది. వరుసగా 5వ సెషన్లోనూ నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు పతనమయ్యాక శుక్రవారం ఒక్కరోజే 6 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అమెరికా ఎన్నికల్లో దుస్థితి, ఇండియన్ కంపెనీల Q2 రిజల్ట్స్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. సెప్టెంబర్ 27న నిఫ్టీ 26,277ను తాకింది. ఆ తర్వాత నుండి ఎక్కడో కోలుకోలేదు. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై నుండి సుమారు 8% మేర పడిపోయి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇవి కూడా ఆల్ టైమ్ హై నుంచి 10% మేర పడిపోయాయి. ఈ వారంలో మొత్తం 20 లక్షల కోట్లు ఇన్వెస్టర్లు కోల్పోయారు. ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మార్కెట్ పతనానికి మరో కారణం.
అక్టోబర్లో సుమారు 98,000 కోట్ల విలువ చేసే షేర్లు సేల్ చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఎవరిని కాపాడుతున్నారు? రికార్డుల్లో లేకుండా తప్పులు చేసి మీపై ఎందుకు వేసుకుంటున్నారు? అబద్ధాలు చెబితే మీకే నష్టం. రిటైర్డ్ ఈఎస్సీని నల్లా వెంకటేశ్వర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం. అప్పటి సీఎం స్థాయిలోనే డిజైన్లు ఖరారయ్యన్న వెంకటేశ్వర్లు. ప్రభుత్వ పెద్దల ఆమోదంతోనే మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల అంచనాలు పెంచాల్సి వచ్చిందని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషనర్కు రామగుండం రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. 2016 మార్చి 1న 3 బ్యారేజీలకు సంబంధించిన అంచనాలు రూపొందించారు. మేడిగడ్డ బ్యారేజ్కి తొలుత 2,591 కోట్ల అంచనాలు రూపొందించగా దాన్ని 4,613 కోట్లకు పెంచారు. అన్నారం బ్యారేజీ అంచనాలను 1,785 కోట్ల నుండి 2,700 కోట్లకు సవరించారు. సుందిల్ల బ్యారేజీ అంచనాలను 1,437 కోట్ల నుండి 2,100 కోట్లకు పెంచారు అని వివరించారు. ఇక హైడ్రాకు విస్తృత అధికారాలు ఎందుకు? ఆర్డినెన్స్పై వివరణ ఇవ్వండి. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు అంటూ ఒక వార్త చూడొచ్చు. అలాగే పెంపుడు కుక్కకు ఆస్తిలో టాటా వాటా. సర్వెంట్, వంట మనిషికి పేర్లు 10,000 కోట్లతో రతన్ టాటా వీలునామా. ఇక ఈనాడు దినపత్రికలోని వార్తను చూద్దాం. బరువు తగ్గలా కండలు పెంచండి. కొవ్వు పెరుగుదలతో ఉబకాయం ముప్పు. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో కండర మోతాదు ఎక్కువ, కొవ్వు తక్కువ. ఒకే వయసు, బరువున్న భార్యాభర్తలిద్దరికీ ఒకే ఆహారం ప్రణాళిక పనిచేయదు. జీవక్రియ రేటు ప్రాతిపదికన తినండి. నియమావళి అవసరం. కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ అధ్యయనం వెల్లడి. ప్రోటీన్తో కూడిన ఆహారం మేలు చేస్తుందంటూ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఎస్తేర్. మూసీ పునర్జీవంపై రగడ ఎందుకు? గుజరాత్లో పటేల్ విగ్రహంలా బాపు ఘాట్లో గాంధీ విగ్రహం. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ వివక్ష. ప్రభుత్వాలను పడగొట్టడం తప్ప ప్రధాని ఏం చేశారు? ప్రజాస్వామ్యంపై కేసీఆర్కు గౌరవం లేదు. సీఎం రేవంత్ రెడ్డి మండుపాటు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్లు. అబద్ధమైతే నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. ఇక మరో వార్త చూసినట్లయితే రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించేందుకు సిద్ధం. మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సోనియా అల్లుడి కాంట్రాక్టుల కోసమే మూసీ ప్రక్షాళన అంటున్న సంజయ్. మహాధర్నాలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి. చిత్రంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులను చూడవచ్చు. స్పోర్ట్స్ న్యూస్ చూసినట్లయితే అదే కదా తప్పని వ్యధ. ఓటమి ప్రమాదంలో భారత్. శాంటర్న్కు 7 వికెట్లు, 150 టీమిండియా ఆల్అవుట్. రెండో ఇన్నింగ్స్లో కివీస్ 198, 5 వికెట్ల నష్టానికి అంటూ ఒక వార్తను చూడొచ్చు.